अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मा नमः। श्री गोदादेवी नमः। नीलातुंगस्तनिगिरितटि सुप्त उद्बोध कृष्णं पारार्थ्यं श्रुतिश्रुतहृदमध्यापयन्ति सोचिष्टायां सजिगणतया भुङ्क्त्वे गोदा तस्यै नमैदमिदमस्तु भूयः। அன்னவயல் புதுவயல் ஆண்டாள் அரங்கற்க பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்த நற்பாமாலை பூமாலை சுடு கொடுத்தாளை சொல்லு சுடு கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி எழுவ பல்வலாய் నాడి నీ వేంగడ వర్కన ఇది ఎன்ற ఎమ్మార్థం నవంది నల్గ. భక్తులందరికీ నేటి యువక పాఠాన్ని అనుసంధానానికి స్వాగతం. ஏத்த களங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாதா தேவால் சொரியும் வல்லல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்த முடியாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துழல்லாய் மாதார் உனக்கு வளைந்து வாசற்கண் ஆத்தாது வந்து உன்னள் மாப்போலே போச்ச வந்தோம் புகழென்றோ అంబావోయ్. అభిముఖురాలైన వచ్చి గోష్ఠిలో చేరిన శ్రీ నీలాదేవితో కలిసి అంతా శ్రీకృష్ణుని లేపట. ఎత్తిపెట్టిన కుండలు పెట్టుటయే తడువుగా పైకి పొంగి పొంగి పొరలిపోతున్నా ఆపుట అనేది లేక ఏకధారగా పాలను కురిపించు ఔదార్యము గల గొప్ప పశువుల సమూహము అనేకములు గల నందుని యొక్క ముద్దు బిడ్డడైన ఓ శ్రీకృష్ణ, తెలివి తెచ్చుకోవయ్యా, దృఢమైన వేద ప్రతిపాదుడయ్యా, ఇంత మాత్రము అని చెప్పలేని వీలు కానీ అపరిచేద్యుడు అయినా మా కొరకై లోకములో ఒక రూపాన్ని ధరించి కన్పట్టుచు నిలిచిన తేజో విశిష్టుడా, నిద్రలేవయ్యా. శత్రులు నీ బలము ముందు నిర్వీకులై నీ వాకిటను విడువలేక వచ్చి నీ పాదసేవకుడు ఉద్యమించి నట్లే మేమును నీ గుణములను ఓడిపోయి స్త్రీత్వ అహంకారం వదిలి నిన్ను కీర్తింప మంగళమాల లాలింప వచ్చి పడియుండుటమయ్యా లేచిరామ్మా అని పిలుస్తున్నారు. భగవంతుణ్ణి పొందడానికి అందరికీ అధికారం ఉంది. పొందించే ఒక యోగ్యుడైన గురువు మాత్రం ఉండాలి. పొందే క్రమం వారే చెబుతారు. లక్ష్మీ సంబంధం తెలుపుతారు. ప్రకృతిని సహజంగా ఏర్పడే ఈర్ష్య అసూయాలను ఉపదేశం ద్వారా దూరం చేస్తారు. ఇక్కడ మోక్షం చేరిన ఆచార్య సంబంధం ఉండాలనేదే ఉపనిధి రహస్యం. అత్ర పరత్రచ అపి నిత్యం యడీయ చరణం. అక్కడక్కడ నిత్య కైంకర్య అభివృద్ధికి వారు తోడ్పడతారు. మనలాగే మనిషిలా ఉండే గురువు శక్తి మీద విశ్వాసం కలగడం చాలా కష్టం. కాణతత్వాన్ని ఉపాసించమన్నది వేదం. అదేమో కనపడదాయే. కనుకని ఉపనిషత్తులు కనపడే ఆకారంలో విగ్రహంగా ఆచార్యునిగా దైవాన్ని కొలవమంది. ఇదా దేవి తదా గురవ్ అన్నది శ్వేతాశ్వతర అనే మరో ఉపనిషత్తు. భగవంతుని యందు ఎంతో భక్తి అంత ఆచార్యుని పట్ల కలిగి ఉండాలి. ఎదురుగా కనబడిన చులకన భావం కలుగుతుంది మనకు. చతుర్ముఖ బ్రహ్మగారికే ఆ బలహీనత ఉందిట. చిన్ని కృష్ణుడు చెల్లులాడేస్తూ ఇదేమి దేముడు చూద్దామని గోగోపకులందరినీ కూడా దాచేశాడు. తర్వాత బుద్ధొచ్చిందని వాళ్ళ కాళ్ళపై పడ్డాడు. విగ్రహారాధన మొదటి మెట్టు. చివరి మెట్టు కూడా ఏమీ ఉండదని కొందరి భావన. అది తప్పని ఆండాల్ నిరూపిస్తోంది. ఇక్కడ విగ్రహమే మొదటిది, ఇదే చివరిది. ఆండాల్ విగ్రహుని దగ్గరే వ్రతం చేసింది, ఫలించింది. గోపికలు కృష్ణుని నమ్మారు, ఫలించింది. రూపు మారినంత మాత్రాన దేవుని విలువ తగ్గదు. గొలుసుగా మారిన బంగారం విలువ మారదు కదా. విగ్రహంలో గురువులో పూర్ణత్వమును దివ్యత్వమును దర్శించగలవారే ధన్యుడనేది ఆండాళ్
స్పష్టపరుస్తోందని తిరుప్పాయి ద్వారా ఇది తెలిసేవారు కనపడే గురువు వద్ద శరణాగతి చేస్తాడు. వారి బాహ్యరూప ప్రవృత్తులను దాటి వారిలో పరంపరాగత తత్వజ్ఞానాన్ని అనుభవిస్తాడు. అది తెలిపాలని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని ఆచార్యస్తు హరి సాక్షాత్ రూపి అని సంశయ తిరుగాడే దైవమే ఆచారుడంటేను అని మనకి నేర్పారు పూర్వీకులు. ఆ ఆచార్యులు మనకి అచ్చా విగ్రహ రూపంలో పూర్ణత్వాన్ని తెలుపుతారు. అందుకే ఆండాల్ వటపత్రశాయిని కొలిచింది, కృష్ణుని భాషించింది, వెంకటేశ్వరులో చేరుతానంది, సుందర బాహుస్వామిని మొక్కింది, శ్రీరంగాన్ని పెండ్లాడింది. ఇదేదో తమాషాగా ఉంటుంది కదా, కానీ కాదు. పై రూపాలు వేరువేరుగా ఉన్నా లోపలి నానుడు ఒకటే అని మనకి అమ్మ దీంతో తెలిపింది. తెలిసి మనము కూడా ఏమీ ఎరుగని స్త్రీలము అని విగ్రహంలో గురువులో పూర్ణత భావించాలి తప్ప చేతనవును అని ఎగరరాదు. ఎక్కడుంటాడని ఎగురుతాం. నీలో పూర్ణత ఉంటే నీ ముందున్న స్తంభంలోంచి వస్తాడు పరమాత్మ. వేద సంపూర్ణమైన గురువుపదేశం నీలో పూర్ణత్వం కలిగిస్తుందని ఈరోజు అమ్మ తెలుపుతోంది. నిన్న అద్దము విష్ణుకర అడిగారు, స్వామితో స్నానమాడాలన్నారు. ఈ అద్దము ఓంకారం శరీరంలో ఉండే జీవుణ్ణి దేవునికి చెందినవాడిని చూపిస్తోంది. భగవద్ అనుభవం నా తృప్తికేని, స్వార్థానికి తుడి చేయడానికి నమః అనే విసనకర్ర కోరింది. నిత్యులు ముక్తులు కూడా పరమపదంలో నమ ఇత్యేవ వాదినః, నీ సేవ నీ తృప్తి తగినట్టు ఉంచు తండ్రి అని ప్రార్థన ఇది. భగవంతుని కళ్యాణ ప్రవాహంలో స్నానం కోరారు. నేను మీలో ఒకదాన్నే కదా, మీ కోరిక తీరేటట్టు తప్పగా ప్రయత్నిస్తా రండి, అంతా ప్రార్థిద్దాం స్వామి అంటూ శ్రీమన్నారాయణ చరణం శరణం అని అనడంతో నేర్పుతోంది వీరందరికీ నీలాదేవి. స్వామి పాదాలే తప్ప వేరు గతి లేదని విశ్వాసం, దాన్ని అడ్డురాదని బయటే ఆచరణ మనిషికి కావాలి. అమ్మతో కలిసి అంతా స్వామిని లేపుతున్నారు. గోప ఉదార పశు సంపదల గల నందగోపుని పుత్రత్నమా, తెలివి తెచ్చుకోనమని పాలగడలో ఉన్న అయోధ్యలో లేవు, పాలగడలో లేవు సుమా, మా నందగోపుని అధీనంలో ఉన్నావని మరొకకు. వీరికి పశువులని బాగా పెంచడం వచ్చు. కుండలు పెట్టి ఒక్కసారి పొదుగులాగితే ఇక ఆగదట పాలదారులు. కుండలు తీయడానికి అలిసిపోవాలి అంతే. కుండ పెట్టిన వారిదే లోటు, పాలది పశువులది కాదు. ఆ నింపడం కూడా పాలు బరిలోంచి వస్తున్నాయా కుండలోంచా అన్నట్లు ఎదురు పొంగి వస్తాయట కుండలోంచే. ఎవరికో ఉపకారం చేస్తున్నామని కాక తమ పొదుగుల బాధ తీరడానికి ఇస్తున్నట్టు ప్రవహిస్తాయట పశువులు. అంత ఉదాహరణమైన పెద్దవిని అక్కడే గోవులు, అవి నందగోపుని కదా మరి ఆయనంతటి ఔదార్యాన్ని అవి కూడా కలిగి ఉన్నాయట. కృష్ణుని ఆనందించి రక్షించు నందగోపుడు ఆచార్యుడే. ఆయన ఎందరికో వేదాంత శాస్త్రాలు నేర్పుతారు. ఆచార్యుని ఔదార్యమే వారిలోనూ ఉంటుంది. వారే గోల సంపద. అడవిలో గడ్డి తిని పాలిచ్చు గోవులే శాస్త్రారణ్యంలో వారు విరహించి సారం గ్రహించి సులభతరం చేసి శిష్యులకు పాలవలే బద్గుణాలు స్రవిస్తారు. ఆ వినేటి శిష్యులు కుండలు. అడిగితే చాలు చెప్తూనే ఉంటారు. అడగని వారిదే లోటు. ఈ గురువులో కూడా లోటు లేదు. వీరందరినీ కులపతులే నందగోపుడు. మన రామాయణుల వంటి ఆచార్యులు, వారి వద్ద ఉంటాడు కృష్ణుడు. ఆచార సంబంధం చెబితే లేచి వస్తాడు, తప్పదు. ఐశ్వర్య గర్వమా, మాతో సంబంధం లేదా, నిన్ను మర్చావా, నిన్ను గుర్తించుకుంటే మా కోరికలు తీయడంలో ఆలస్యం ఏమీ ఉండరాదు, ఏమి సర్వజ్ఞుడవయ్యా లేచిరా అంటూ అడిగారు. అప్పుడు
పశు సంపద అందరికీ ఉంది, నాకు అసాధారణ సంపద ఒక ఉంటుంది, అది మీరు గుర్తించలేదుగా అని లేవలేదు ఆయన. దాన్ని చెప్తోంది ఆండాల్ బృందంతో కలిపిన నీలాదేవి. దృఢమైన వేదము చేత మాత్రమే తెలియబడు అది దైవమా, సర్వస్మాత్ పరదైవమా. వేదములో తెలిపిన దాన్ని నిజం చేయడానికి ఈ లోకుల కన్నులకు దర్శనమిస్తూ ఎన్ని అవతారెత్తావయ్యా, అయినా నీలో కాంతి పెరుగుతూనే ఉంది. కృప వల్ల అవతారాలు కనుక నమ్మిన వారిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేసి 600 అది వదలని దార్ఢ్యం కలవాడా. కోరిన వారికి కోరికలు మించి ఇచ్చే పెద్ద మనసున్న తండ్రి, మమ్మల్ని తృప్తిపడితేనే ఆనందమని కొనే తేజోమూర్తివి నీవు. ఇప్పుడు లేవకపోతే అవన్నీ కూడా అసత్యాలైపోవా అన్నారు. సరి ఎందుకొచ్చారో చెప్పండి అడిగాడు ఆయన. స్వామి, శత్రులు నీ బాణపు దెబ్బలు తినలేక రక్షణకై నీ బలం ముందు దాసోహమని నీ ముంగిట శరణాగతులై పడిగాపులు పడతారు. కాకాసుడు, రావణుడు వీడంతా అంతే. అలాగే వాళ్లకు మించిన దురభిమానం మాలోనూ ఉంది. ఆ సీత అభిమానం వదులుకున్నాం. నీలో నీ కళ్యాణ గుణాలు మమ్మల్ని దూరంగా ఉండనివ్వటం లేదు. నీ పాదం ముందుకి తెచ్చి పారేశాయి. శత్రువులు ఏడుస్తూ వస్తారు. మేము ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పాడుతూ వచ్చాం. వాళ్ళు బాణాలు దెబ్బలు తింటే శరణకి బాధ, కానీ నీ గుణాలు మా మనసుని తీలుస్తున్నాయి. ఇవి పైకి కనబడవు, లోపల హింసిస్తాయి. బాణపు దెబ్బలు తప్పించుకోవచ్చునేమో, నీ గుణాల ఏ మూలన్నా మమ్మల్ని బాధిస్తాయి. స్వామి, నీ పాదాలే పట్టాం. మేము చేసేది చేశాం. ఇక నీ ఇష్టం. మమ్మల్ని పొందినా మానినా మాకేమీ అందులో ప్రమేయం లేదు. ఇవన్నీ నీ సొత్తు అని నీలాది ప్రార్థించనేర్పితే ఆండాల్ పాడింది. ఆండాల్ వేషం జై శ్రీమన్నారాయణ.